కేజీబీవీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లని, కాంట్రాక్ట్ లెక్చరర్స్ టీచర్లని రాష్ట్ర వ్యాప్తంగా 1370 మందిని ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన వైనం ఈ రాష్ట్ర పీవీఎస్ గవర్నమెంట్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి అందుకనే ఆయన ఇంట్లో కూర్చోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో ప్రతి జిల్లాలో ఆడవాళ్ళు కేజీబీవీ ఉపాధ్యాయులు వెళ్ళి మేము అధికారంలో రాగానే మిమ్మల్ని అందరినీ భర్తీ చేసి మిగిలిన నోటిఫికేషన్ వేస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల వాళ్ళు లోకేష్ గారిని వచ్చి ఒక రాష్ట్రం మళ్ళీ నలుమూలల నుంచి ఉపాధ్యాయులు పిల్లల్ని వేసుకొని వచ్చారు, చంటి పిల్లల్ని వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ గారి కింద ఇక్కడ ఎలా అయితే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన విషయం ఎలాగో ఇప్పుడు కూడా లోకేష్ బాబు కూడా జనాలు ఎవరు కలవటానికి లేకుండా టైంలోనే కలవాలి అని ఇక్కడ ప్రజావేదిక ఉంది, 2 అవర్స్లోనే కలవాలి అని అంటున్నారు. మేము వెళ్ళి చెప్పడం జరిగింది. ఎంతమంది రాష్ట్ర నలుమూలల నుండి వచ్చారు ప్రజలు, మీరు కలవాలంటే ఏ విధమైన మేము కలవటే కుదరదని చెబుతున్నారు. అందుకనే రేపు పొద్దున ప్రజావేదికలో వస్తాం. లోకేష్ గారు దానికి ఏ సమాధానం చెబుతారో చూసి భవిష్యత్ కార్యాచరణలో ఉద్యమం ఏ విధంగా కేజీబీవీ వాళ్ళు చేయాలో దాన్ని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. చంద్రబాబు నాయుడు ఇల్లు, లోకేష్ ఇల్లు, పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ముట్టడిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీ టీచర్లను తీసుకొని అని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. కేజీబీవీలో 2015 నుంచి వర్క్ చేస్తున్నాము. మాలాగే ఎంతోమంది 2015 నుంచి వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్ని, టీజీటీలను కానీ సిఆర్టీలు కానీ అందరినీ చాలా వరకు 1370 మందిని తీసేశారు రాష్ట్ర వ్యాప్తంగా. లాస్ట్ ఇయర్ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఏమీ స్పందన అనేది కనిపించలేదు. ధర్నాలు చేసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా, మాకు స్పందన అనేది ఏమీ రాలేదు. ఎంతో బాధపడ్డాం. మమ్మల్ని చేసేటువంటి పోస్టుల నుంచి మమ్మల్ని తొలగించారు. ఎవరిని బొత్స సత్యనారాయణ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీడీ సార్ దగ్గర కూడా వెళ్ళాము, ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఆదాడి మల్లన్న సార్ ద్వారా మేము ధర్నా కూడా చేస్తున్నాము. సార్ ద్వారా మాకు కొంచెం రెస్పాన్స్ వచ్చింది. ఆ సార్ని పట్టుకొని మేము ధర్నా చేయాలని మేము అనుకుంటున్నాము. మాకు ఈ ప్రభుత్వంలో అన్న నారా లోకేష్ గారి ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా మాకు న్యాయం జరిగిద్దని మేము నమ్ముతూ మేము ఈ ధర్నాని కాదు సార్, మేము పోరాటం చేయాలనుకుంటున్నాము. మా పోస్టులు మాకు ఇస్తే మేము సంతోషంగా మా పోస్టులు చేసుకుంటాము. ఇది మా డిమాండ్ సార్. మాట్లాడతారా?